ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారికా స్మార్ట్ కిచెన్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే బొబ్బర్ల వడలను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం బొబ్బర్లను నానబెట్టుకోవాలి. చూసారుగా, వీటిని అలసందలు అని కూడా అంటారండి. దీంట్లో మనం ఇప్పుడు ఫుల్గా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. చూసారుగా, దీంట్లో మనం వేస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే గనక పైకి తేలిపోతాయి. శుభ్రంగా కడిగేసుకోవచ్చు. తర్వాత దీన్ని మనం ఒక 8 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. మార్నింగ్ నానబెట్టుకుంటే చక్కగా ఈవినింగ్ మనకి స్నాక్స్ కింద వేసుకోవడానికి చాలా బాగుంటాయి. చూసారుగా ఎంత చక్కగా ఉబ్బాయో. వీటిని ఇప్పుడు మనం శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత వీటిని మనం ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిదండి. చాలా చాలా బాగుంటాయి ఈ వడలు అనేవి. ఇప్పుడు మనం వీటిని మిక్సీ పట్టుకుందాం. చూసారుగా, మిక్సీ పట్టిన తర్వాత ఇలా చాలా గట్టిగా రుబ్బుకోవాలండి. పిండి అనేది చాలా తక్కువ వాటర్ వేసుకొని గట్టిగా రుబ్బుకోవాలి. ఇలా అయితేనే మీకు వడలు అనేవి బాగా వస్తాయి. ఇప్పుడు మనం దీంట్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కొంచెం తురిమిన కొత్తిమీర, కాస్త తురిమిన కరివేపాకు కూడా వేసుకోవాలి. దీంట్లో మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని దీని అంతటిని మనం బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు అనేవి ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవడం వల్ల మనకి అచ్చం బయటకున్న వడల్లాగా, మసాలా వడల్లాగా చాలా టేస్టీగా వస్తాయండి. చూసారుగా, ఇదంతా కలుపుకున్న తర్వాత వడ అయ్యేలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న వడపిండిని ఇలా చిన్న చిన్న వడల కింద చేసుకొని వేసుకోవాలి. ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వేసుకోండి, మీద తుళ్ళే అవకాశం ఉంటుంది. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే ఇవి చక్కగా వేగుతాయి. గరిటె అనేది వెంటనే పెట్టేయకుండా 1 నిమిషం తర్వాత అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఉంటే మీకు చక్కగా వేగిపోతాయండి. ఇలా కాస్త వేగిన తర్వాత అవి సైడ్స్కి వచ్చేస్తాయి కాబట్టి మనం ఇలా బాండీకి సరిపడా వడలన్నీ వేసుకొని జాగ్రత్తగా వేగినవన్నీ మనం ఒక్కొక్కటిగా తీసుకొని టిష్యూ వేసిన ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారుగా, ఇలా మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతాయి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. పైనేమో క్రంచీగా, లోపల సాఫ్ట్గా సూపర్గా ఉంటాయి. ఇక వాతావరణం చల్లగా ఉన్నప్పుడైతే వేడి వేడిగా చక్కగా వేసేసుకోవచ్చు. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు మనం వీటిని. అలాగే ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది. దీనివల్ల మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఏమి ఉండదు. చక్కగా అరిగిపోతాయి, హ్యాపీగా తినేయచ్చు. దీంట్లో మీరు కావాలనుకుంటే కాస్త శనగలు కూడా నానబెట్టుకుని వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి మనం బయట కొనిచ్చే కన్నా ఇలా చక్కగా ఇంట్లోనే చేసి పెట్టొచ్చు. చూసారుగా, ఇవన్నీ మనకి రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారుగా, ఎంతో టేస్టీగా ఉండే బొబ్బర్ల వడలు రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ యొక్క మరిన్ని రెసిపీస్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.